వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. నేను మీ ప్రశాంత్ని. ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. కంటెంట్ స్టార్ట్ చేసే ముందు ఓ లైక్ చేయండి. సిపియార్డ్ ఉద్యోగాలు వేకెన్సీ నోటిఫికేషన్ చూసుకుంటే పర్మనెంట్ ఉద్యోగాలు ఇవి. ఎగ్జిక్యూటివ్ ట్రైనీగా ట్రైనింగ్ ఇచ్చే మరి తర్వాత పర్మనెంట్ జాబ్స్ ఇవి. ఎగ్జిక్యూటివ్ ట్రైనీ జాబ్స్ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత పర్మనెంట్ చేస్తారు. జాబ్స్ చూసుకుంటే ఆన్లైన్ అప్లికేషన్ ఉంటుంది. చాలా మంచి అవకాశం, మిస్ చేసుకోవద్దు ఎవరు. క్వాలిఫికేషన్ చూసుకుంటే ఇక్కడ మెకానికల్ పోస్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డిగ్రీ మెకానికల్ ఇంజనీరింగ్ 65% మార్క్స్తో క్వాలిఫై ఉండాలి. 65 మార్క్స్తో క్వాలిఫై ఉండాలి. అలాగే ఎలక్ట్రికల్ డిగ్రీ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ 65% మార్క్స్తో ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే ఎలక్ట్రానిక్ డిపార్ట్మెంట్లో ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. 65% ఆల్ క్యాండిడేట్స్ ఆల్ డిసిప్లిన్లోనే ఏ జాబ్కి అయినా 65% ఉత్తీర్ణత సాధించి ఉండాలి. నావల్ ఆర్కిటెక్చర్ కూడా సేమ్. నావల్ ఆర్కిటెక్చర్ డిగ్రీ అయి ఉండాలి. 65% మార్క్స్తో ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ఏదైనా సివిల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో 65% మార్క్స్తో ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. సేఫ్టీ అండ్ ఇంజనీరింగ్లో 65% మార్క్స్తో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే ఫైనాన్స్లో చూసుకుంటే ఇక్కడ ఫైనాన్స్ డిపార్ట్మెంట్స్లో ఫైనల్ ఎగ్జామినేషన్లో ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంట్ అయి ఉండాలి. అలాగే హ్యూమన్ రిసోర్సెస్ పోస్ట్ కోసం అయితే ఇక్కడ 2 ఇయర్స్ మాస్టర్ ఆఫ్ డిగ్రీ లేదా ఈక్వలెంట్ డిప్లొమా అండ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ 65% మార్క్స్తో గుర్తింపు పొందిన యూనివర్సిటీలో ఉత్తీర్ణత సాధించిన మాస్టర్ డిగ్రీ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్ మంచి చేస్తుంటే బెస్ట్ స్పెషలైజేషన్ హెచ్ఆర్ డిపార్ట్మెంట్లో. అలాగే అదర్ క్వాలిఫికేషన్ చూసుకుంటే ఇక్కడ పోస్ట్ గ్రాడ్యుయేట్ అండ్ సోషల్ వర్క్ స్పెషలైజేషన్ చేసి ఉన్నది. పర్సనల్ మేనేజ్మెంట్, లేబర్ లాస్ అండ్ వెల్ఫేర్ అండ్ ఇండస్ట్రియల్ రిలేషన్స్ పోస్ట్ గ్రాడ్యుయేట్ అండ్ డిగ్రీ ఇన్ పర్సనల్ మేనేజ్మెంట్లు చేసి ఉంటే చాలా మంచిది. అలాగే ఎన్ని పోస్టులు ఉన్నాయని చూసుకుంటే పోస్టులు చూసుకుందాం. ఇక్కడ ఎగ్జిక్యూటివ్ ట్రైనింగ్ మెకానికల్, ఎలక్ట్రానిక్స్ టోటల్ ఎన్ని పోస్టులు ఉన్నాయని చూసుకుందాం. మెకానికల్ 13 పోస్టులు, జనరల్ క్యాండిడేట్స్ ఓబీసీ 9 పోస్టులు, ఎస్సీ 4, ఎస్టీ 2, ఈడబ్ల్యూఎస్ 3, మొత్తం 31 పోస్టులు ఉన్నాయి. ఎలక్ట్రికల్ ఇక్కడ పోస్టులు చూసుకుంటే టోటల్ 11 పోస్టులు ఉన్నాయి. ఎలక్ట్రానిక్స్ 4 పోస్టులు, రిజర్వేషన్ మరియు జనరల్ క్యాండిడేట్స్కి ఓబీసీకి 1 ఉంది, మిగతా అదర్ కేటగిరీస్కి లేవు. నావల్ ఆర్కిటెక్చర్ చూసుకుంటే మొత్తం 9 పోస్టులు, జనరల్ పోస్టులు 6, ఓబీసీ 1, ఎస్సీ 1 ఉంది, మొత్తం 9 పోస్టులు ఉన్నాయి. ఇక్కడ సివిల్లో చూసుకున్న 2 పోస్టులు, మొత్తం 3 పోస్టులు, జనరల్ కేటగిరీస్ 2 ఉన్నాయి, 1 పోస్ట్. ఇక్కడ మొత్తం 3 పోస్టులు ఉన్నాయి. సేఫ్టీలో 2 పోస్టులు ఉన్నాయి. జనరల్ క్యాండిడేట్స్ ఓబీసీ 1 పోస్ట్ ఉంది, మొత్తం 3 పోస్టులు ఉన్నాయి. అలా చూసుకుంటే ఫైనాన్స్లో 1 పోస్ట్, 2 పోస్టులు ఉన్నాయి, జనరల్ 1, ఓబీసీ 1. హ్యూమన్ రిసోర్సెస్ 1 పోస్ట్ ఉంది, జనరల్ కేటగిరీ కోసం 1 పోస్ట్ ఉంది. టోటల్ 26 పోస్టులు ఉన్నాయి. టోటల్ 64 పోస్టులు ఉన్నాయి. ఇక్కడ 33 జనరల్ క్యాండిడేట్స్,
జనరల్ క్యాండిడేట్స్ కోసం ఉన్నాయి. టోటల్ 64 పోస్టులు ఉన్నాయి. అలాగే చూసుకుంటే ఇక్కడ పోస్టింగ్ ఎక్కడెక్కడ ఉంటుందండి చూసుకుందాం. ఇక్కడ పోస్టింగ్ కొచ్చి, ముంబై, రాయ్పూర్ యూనిట్లో, ముంబై, కోల్కతా, విజయపురం, అండమాన్ నికోబార్ దీవులు ఏరియాలో ఉంటుంది. ఈ మెన్షన్ చేసిన ఈ పోస్టులు ఇక్కడ ముంబై, కొచ్చి, రాయ్పూర్, కోల్కతా ఏరియా, అండమాన్ నికోబార్ దీవుల్లో ఈ ఉద్యోగాలు ట్రైనింగ్ ఉంటుంది. ఇక్కడ పోస్టింగ్ ఉంటుంది. బేసిక్ పే చూసుకుంటే బేసిక్ పే పర్ మంత్ 40,000, డిఏ 51%, 20,720 రూపాయలు. హెచ్ఆర్ఏ ఇంకొచ్చి 20% ఉంటుంది, 88,000 ఉంటుంది. ఫార్క్స్ అండ్ అలవెన్సెస్ మొత్తం కలిపి 14,000 మొత్తం చిల్లర 82,720 రూపాయలు పర్ మంత్ ఉంటుంది. ప్రయాణం చూసుకుంటే ప్రయాణం 14,92,000 ఉంది. 4 lakhs ప్రయాణం ఇన్కమ్ చాలా బాగుంటుంది, మంచి ఇన్కమ్. అలాగే ఏజ్ చూసుకుంటే 27 years బిలో ఉండాలి అభ్యర్థులు, ఎవరైతే అప్లై చేస్తున్న అభ్యర్థులు. ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది. ఓబీసీ కేటగిరీ 3 years, నో క్రిమీ లేయర్ వాళ్ళకి లేదు, ఓన్లీ ఓబీసీ కేటగిరీస్కి 5 years, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి మరియు అదర్ క్యాండిడేట్స్కు బెంచ్ మార్క్ డిజబిలిటీ వాళ్ళకి కూడా ఉంటుంది. మెథడ్ ఆఫ్ సెలెక్షన్ చూసుకుంటే ఫస్ట్ సెలెక్షన్ ఏ విధంగా ఉందంటే చూసుకుందాం. ఇక్కడ సెలెక్షన్ ఆబ్జెక్టివ్ టైప్ 60 marks ఉంటాయి. 60 marksలో మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి. తర్వాత సెకండ్ పేజ్ చూసుకుంటే గ్రూప్ డిస్కషన్ ఉంటుంది. గ్రూప్ డిస్కషన్ 60 marks ఇక్కడ చూసుకుందాం. 60 marks ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్, గ్రూప్ డిస్కషన్ 10 questions, వర్క్ రైటింగ్ స్కిల్స్ 10 marks, పర్సనల్ ఇంటర్ 20 marks ఉంటుంది. టోటల్ 100 marks ఉంటాయి. షార్ట్ లిస్ట్ చేసిన అభ్యర్థులకు 60 marksలో షార్ట్ లిస్ట్ చేసిన అభ్యర్థులకు, ఎవరైతే అభ్యర్థులు షార్ట్ లిస్ట్ చేసిన అభ్యర్థులకు కాల్ లెటర్ వస్తుంది, వాళ్ళకి ఇంటర్వ్యూ, గ్రూప్ డిస్కషన్ ఇవి ఉంటాయి. మొత్తం ఎగ్జామ్లో ఎలా ఉంటుందంటే అభ్యర్థులు టోటల్ మార్క్స్లో ఇలా 50% ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు, 45 ఓబీసీ అభ్యర్థులు క్వాలిఫై అవ్వాలి. అలాగే ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు 40%, ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు 40%, పీడబ్ల్యూబీడీ 40%, వారు కూడా 40% క్వాలిఫై అయి ఉండాలి. మంచి మార్కులు వస్తే ఇంకా మంచిది, ఇంకా కటాప్కు క్వాలిఫై అవ్వడానికి ఇంకా మంచి అవకాశం ఉంటుంది. ఇంకా ఎక్కువ మార్కులు తెచ్చుకోవడానికి చాలా మంచిది. ర్యాంక్ ఆధారంగా క్యాండిడేట్స్ క్వాలిఫికేషన్ చూస్తారు. రిజర్వేషన్ చూసుకుంటే ఇక్కడ క్వాలిఫికేషన్ ఇంతకుముందు డిస్కస్ చేసుకున్నాం. ఏ డిపార్ట్మెంట్కి మెకానికల్ ఇంజనీరింగ్, సర్వీస్ అగ్రిమెంట్ కూడా ఉంటుంది. డ్యూరింగ్ పీరియడ్, ట్రైనింగ్ పీరియడ్లో నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ కూడా చేయాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఫీజు చూసుకుంటే 1,000 rupees జనరల్ క్యాండిడేట్స్, ఎస్సీ ఎస్టీ అదర్ ఫీమేల్స్ అదర్ అభ్యర్థులకు నో ఫీజు ఉండదు.
ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు పేమెంట్ ఉండదు, పేమెంట్ ఫీజు ఉండదు. అప్లై చేయాల్సిన అభ్యర్థులు www.cochinshipyard.inలో వెబ్సైట్లో వెళ్ళి అప్లై చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.